8వ కారిక. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యా పుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యా పుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. అసతో మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే. అసత్తు మాయ వలన కానీ, అక్కడ సత్తు యొక్క మాయ చేతనే పుడుతుంది. ఇక్కడ అసత్తు యొక్క మాయ వలన కానీ ఏ వస్తుతః ఏది పుట్టదు. అసత్తు యొక్క మాయ చేత వస్తుతః ఏది పుట్టదు. వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. వంధ్యాపుత్రుడు పరమార్థంగా కానీ మాయ చేత కానీ పుట్టనే పుట్టడు. వంధ్యాపుత్రుడు తత్వతః కానీ మాయ చేత కానీ ఏ రకంగా కూడా వంధ్యకి పుత్రుడు పుట్టనే పుట్టడు, గొడ్రాలికి బిడ్డ పుట్టనే పుట్టడు అనేది కారిక. అసద్వాదినాం అసతః భావస్య మాయయా తత్వతో వా నా కథంచన జన్మయుజ్యతే అదృష్టత్వాత్. అసద్వాదినాం అసతః భావస్య మాయయా తత్వతో వా నా కథంచన జన్మయుజ్యతే అదృష్టత్వాత్. అర్థమవుతుందా? నిద్రపోతున్నావా? అసద్వాదినాం అసతః భావస్య మాయయా తత్వతో వా నా కథంచన జన్మయుజ్యతే అదృష్టత్వాత్. ఇప్పుడు అసద్వాదులు ఎవరైతే ఉన్నారో, అసద్వాదులు అంటే అసత్తు నుండి కార్యం పుట్టింది అనేవాళ్ళు. అసత్తు నుండి కార్యం పుట్టింది అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసద్వాదులు. అలాంటి అసద్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు? అసత్తు నుండి మాయ చేత కానీ అసత్తు నుండి పుట్టిందని అంటున్నారు కదా. అందువల్ల నాయనా అసతః భావస్య మాయయా తత్వతో వా నా కథంచన, అసత్తు నుండి మాయ చేత కానీ తత్వతః కానీ ఏ రకంగా కూడా కథంచన ఏ రకంగా కూడా జన్మ కలగనే కలగదు. సత్తు నుండే కలుగుతుంది, సత్తు నుండే కలుగుతుంది కానీ అసత్తు నుండి ఏ జన్మాదులు కలగవు. ఎందువల్ల అదృష్టత్వాత్. ఎక్కడ కూడా మాకు లోకంలో కనిపించడం లేదు, లోకంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఒక అసత్తు పదార్థం నుంచి ఏదైనా వస్తువు, గాలిలో ఒక వస్తువు పుట్టడం అనేది ఎక్కడైనా చూసామా? ఆకాశంలో నిరాకారమైన ఆకాశంలో ఒక వికారం పుడుతుందా? అలా పుట్టడం అనేది లోకంలో మాకు తెలియదు. అసత్తు నుండి వస్తువు పుట్టినట్టుగా లోకంలో కూడా దృష్టాంతం కుదరదు. అందులో అసత్తు నుండి మాయ చేత కానీ తత్వతః కానీ ఏ రకంగా కూడా పుట్టుక కుదరనే కుదరదు. నహి వంధ్యాపుత్ర మాయయా తత్వతో వా జాయతే. లోకంలో ఒక వంధ్యకి, గొడ్రాలికి బిడ్డ పుట్టడం అనేది ఎక్కడైనా లోకంలో మనకి కనిపిస్తుందా? లోకంలో కనిపిస్తుందా? వంధ్యకి పుత్రుడు పుట్టడం అనేది మాయ చేత కానీ పరమార్థంగా కానీ తత్వతః కానీ ఎట్టి పరిస్థితుల్లోని గొడ్రాలి అంటేనే పిల్లలు లేనివాడు, పిల్లలు లేనిది. దానికి కొడుకు పుట్టాడు, ఆ కొడుకేమో ఆకాశ కుసుమాన్ని కోశాడు, ఆకాశ కుసుమాన్ని తీసుకొచ్చి అమ్మ యొక్క కొప్పులో పెట్టాడు అంటే అర్థం ఉందా? ఆకాశంలో కుసుమం ఏమిటి? ఆకాశం అంటేనే శూన్యం. ఆకాశం అంటేనే అర్థం ఏమిటి? ఆకాశం అంటే అవకాశాన్ని కలిగించేది. ఆకాశం అంటే అవకాశాన్ని కలిగించేది. అది విషయము కాదు, అది రూపము కాదు. అందులో ఆకాశ కుసుమం పుట్టిందంటే ఆకాశంలో నీళ్లు పోస్తే ఉంటాయా? మట్టి ఉంటుందా దాని ఎదుగుదలకి? అలాంటి ఆకాశ కుసుమాన్ని తీసుకొచ్చి అమ్మ యొక్క కొప్పులో పెట్టాడు ఆ పుత్రుడు అంటే ఆ కట్టు కదా ఎంత అబద్ధమో. ఆ రకంగా వంధ్య అంటేనే గొడ్రాలి, గొడ్రాలి అంటేనే పిల్లలు లేనిది అని అర్థం. వాడికి పుత్రుడు కలిగాడు అని అంటే ఎంత అబద్ధమో.
ఎప్పుడు ఆవిడ గర్భవతి చాల్చదు. అసత్తు నుండి అక్కడ పుత్రుడు పుట్టడానికి ఎలా కుదరదో మాయ చేత కానీ తత్వత కానీ, అలాగే అసత్తు నుండి వస్తువు పుట్టింది, జన్మాదులు వచ్చాయి అంటే అంతే పొరపాటు. తస్మాత్ అసద్వాద దూరత ఏవ అత్ర అనుపపన్న ఇత్యర్థః. అందువలన ఈ అసద్దు కార్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉంచండి. వీళ్ళకి అసలు ఏమి తెలియదు. అసద్వాద దూరత ఏవ, దూరంగా ఉంచండి, వీళ్ళకి ఏమి తెలియదు. కనీసం వాళ్ళ సత్కార్యవాదాన్ని ఏదో శృతివాక్యాలు ఇంకోటో ఈ కార్యానికి ఏదో ఒక సత్తు చూపించాడు. తర్వాత దాని గురించి మనం మాట్లాడతాం. అసత్కార్యం వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు శూన్యవాదు, వాళ్ళు దూరంగా ఉంచండి. అత్ర అనుపపన్న ఇత్యర్థ. వాళ్ళు చెప్పింది అనుపపన్న, కుదరనే కుదరదు అని అర్థం. దానికి సజ్జన స్వామి వారు దీనికి రాశారు, ఆ సతోహి మాయయా జన్మ అని 3:27 ముందు కారికలో అయింది. సత్తు నుండి మాయ చేతనే పుట్టినట్లు తోచినే కానీ సత్యంగా సత్తు నుండి ఏది పుట్టదు అని కదా ముందు కారిక చెప్పింది. పరమార్థంగా చూస్తే సత్తు నుండి ఏమీ పుట్టదు, సత్పదార్థం నుండి ఏమీ పుట్టదు, అదే కదా చెప్పాడు. అది అజమని పేరు పెట్టాం, శృతి అజమని పేరు పెట్టింది. అజం అంటే పుట్టుక లేనిది. పుట్టుక లేని దాని నుండి పుట్టడం ఏమిటి? అందులో మేము సత్కార్యవాదాన్ని ఒప్పుకోము. మాయా సత్కార్యవాదమా మేము ఒప్పుకుంటాం. అది ఇక్కడ అర్థం. సతోహి మాయయా జన్మ అంటే సత్తు నుండి మాయ చేతనే పుట్టినట్లుగా ప్రపంచము తోచుచున్నది అంటే తీసుకోండి. సత్తు నుండి పుట్టింది అనేది మాత్రం మేము ఒప్పుకోం. సత్తు నుండి ఏది పుట్టదు. సత్తు యొక్క మాయ చేతన పుడుతుంది కానీ సత్తు మాత్రము పుట్టుకగా జన్మ మరణాలతో కూడుకుని ఉండదు. ఇందువల్ల అది అజం, పుట్టుక లేనిది. అర్థమైందా? పుట్టుక లేనిది. ఇప్పుడు ఆ సత్తు నుండి పుట్టదు, అసత్తు నుండి పుట్టదు అనే దానికి ఈ కారికి వచ్చింది. సత్తు నుండి ఏమీ పుట్టదు, అర్థమైంది కదా. అసత్తు నుండి కూడా ఏమీ పుట్టదు అని చెప్తాడు. అసతో మాయయా జన్మ అని ప్రారంభించాడు. అయితే అసత్తువాదులు కదా వీళ్ళు. ఎవరు అసత్తువాదులు? వైనాసికులు, బౌద్ధులు, జైనులు. వీళ్ళందరికంటే వైనాసికులను తీసుకున్నాం. వైనాసికులు అసత్తు నుండి పుట్టింది. బౌద్ధుడు కూడా ఇదే తీసుకున్నాడు. మొదట అంటే వీడు ఏం చెప్తాడంటే, మొదట లేకున్నా వస్తువు తన కారకమందు అపేక్షించి కొత్తగా పుడుతుందని అంటారు. బట్ట అనేది ముందు లేదు, దాని మగ్గం చేత, దూదిని మగ్గం చేత చేయడం చేత అవి పడుగు పేకవలే సమవాయ సంబంధం చేత ఆ దారము బట్టగా పుట్టింది. అంటే లేని బట్ట తర్వాత పుట్టినట్లుగా ఆ రకంగా అసత్తు నుండి సృష్టి కార్యము జరిగింది అని చెప్తారు. సృష్టి కార్యము ఈ రకంగా జరిగింది. మొదట లేకపోయినా వస్తువు తర్వాత పుట్టినట్టుగా కనిపిస్తుంది కాబట్టి అసత్తు నుండే పుట్టుక వచ్చింది అని వైనాసికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతారు. ఈ రకంగా ఇక్కడ వంధ్యాపుత్రుల వలె జగత్తు ఉత్పత్తికి ముందు అసత్తు అని వాళ్ళు చెప్తారు. అది ప్రమాణం కాదు. వంధ్యాపుత్రుల వలె ఇక్కడ జగత్తు ఉత్పత్తికి ముందు అసత్తే అని చెప్తున్నారు కదా, అది ప్రమాణము కాదు. లోకంలో వంజక పుత్రుడు అనేది లోకంలో ఎలా కుదరదు, అలాగే అసత్తు నుండి సృష్టి అనేది కుదరనే కుదరదు. అందుకే అసత్తు నుండి సర్వభావ రూపాలకి మాయచేతనే కానీ తత్వత జన్మ ఏ రకంగానూ కుదరనే కుదరదు. లోకంలో అలా అసత్తు నుండి పుట్టడం అనేది ఎక్కడా కనిపించదు కదా, ఆ రకంగా పోయి కనిపించదు కదా అని చెబుతూ చెప్పారు. చెబితే అక్కడ పూర్వపక్షి ప్రశ్న వేశాడు. ఒక ప్రశ్న వేశారు సజ్జన స్వామి, ప్రశ్న వేసుకుని జవాబు చెప్తున్నారు. ఓయి మీరు సత్కార్యవాదాన్ని ఒప్పుకోరు, అసత్కార్యవాదాన్ని ఒప్పుకోరు, కార్యత్వాన్ని ఒప్పుకోరు, కారణత్వాన్ని
ఒప్పుకోరు, అన్నీ నిషేధిస్తున్నారు. మరి ఏం చెప్తారు మీరు? సత్కార్యవాదాన్ని ఒప్పుకోవటం లేదు, అసత్కార్యవాదాన్ని ఒప్పుకోవటం లేదు. ఈ కార్యత్వం అంటే అక్కడ కార్యం ఉంది అనేది నొక్కి చెప్పడం, కార్యం ఉంది దాన్ని ఒప్పుకోరు. పోనీ దానికి కారణత్వం, అదే కారణము అంటే ఆ కారణత్వాన్ని ఒప్పుకోరు. దానికి అది కారణస్వరూపమే ఉందన్న దాన్ని ఒప్పుకోరు బ్రహ్మముని. ఇది కార్యస్వరూపమే ఉందన్న దాన్ని ఒప్పుకోరు. సత్కార్యవాదాన్ని ఒప్పుకోరు, అసత్కార్యవాదాన్ని ఒప్పుకోరు. అన్నీ నిషేధిస్తున్నారు కదా. మరి అన్నీ నిషేధిస్తున్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఇంకా వాళ్ళు చెప్తారు కార్య ఉత్పత్తికి ముందు అసత్తే అని చెప్తారు వీళ్ళు. కార్య ఉత్పత్తికి ముందు వాడు ఆ ప్రశ్న వేశాడు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కార్య ఉత్పత్తికి ముందు, కార్యం పుట్టడానికి ముందు అసత్తే ఉందని వాళ్ళు చెప్తారు. కారణం వ్యాపారం చేత, కారణం యొక్క వ్యాపారం అంటే వికారం చేత, క్రియ చేత, ఆ క్రియ అపేక్ష చేత, ఆ వ్యాపార అపేక్ష చేత, ఆ కారణ వ్యాపార అపేక్ష చేత అయితే పుడుతుందంటాడు. కారణ వ్యాపార అపేక్ష చేతనైతే పుడుతుందంటారు. తన కారణం యొక్క సత్తాచే సమవాయ లక్షణ సంబంధం చేత సంబంధం కలిగి ఉంటుందని వాడు చెప్తారు. అసత్తే అది కారణ వ్యాపారం చేత, అది ఈ రకంగా అంటే కారణం వ్యాపారం చేత అది పుడుతుంది అని అంటారు. అర్థమైందా? పుడుతుంది అంటారు. తన కారణం యొక్క సత్తా చేత సమవాయ లక్షణ సంబంధం చేత సంబంధం కలిగి ఉంటుంది అని అంటారు. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు అని చెప్తారు వాళ్ళు. అయితే ఇక్కడ అంటారు మీరు ఎలా చెప్తారు అది? ఎందుకంటే కార్య భావానికి ముందు అసత్తే కదా. కార్యభావానికి ముందు అసత్తే, కార్య అభావం తర్వాత కూడా అసత్తే. కార్యము పుట్టక ముందు అసత్తే మీరు చెప్పేది. కార్యము అభావం అయిన తర్వాత, కార్యము ప్రధ్వంసన అయిన తర్వాత, కార్యం పోయిన తర్వాత కూడా అసత్తే కదా మీరు చెప్పేది. ఎప్పుడు అసత్తే కదా. అప్పుడు కారక వ్యాపారానికి తర్వాత ఉత్పత్తి కలుగుతుందని కదా మీరు చెప్తున్నారు. కారక వ్యాపారముకి తరువాత ఉత్పత్తి జరుగుతుంది అని అంటే అసత్తు నుండి జగత్తు పుట్టింది అనే ఏదైతే ఉందో వాళ్ళు అణు సిద్ధాంతాన్ని, అణువుల యొక్క సిద్ధాంతాన్ని, వాటిని కదా వాళ్ళు చెప్తారు. వైనాసికులు అణు సిద్ధాంతాన్ని తీసుకుని చెప్తున్నారు కదా అసత్కార్యవాదులు. గుర్తుందా? అణువుల నుంచే సృష్టి వచ్చింది, అణువుల కంటా ముందు ఏ యొక్క సత్తు అసత్తు ఇలాంటి సత్తు గిత్తు ఏమీ లేవు, అసత్తు నుంచి అణువులు వచ్చాయి, అణువుల నుంచి సృష్టి వచ్చింది. సృష్టి ధనుకాదుల చేత మారడం అనే కారకం చేత, ధనుకాదులనే మార్పు అనే కారకం చేత సృష్టి జరిగిందని కదా వాళ్ళు చెప్తారు. అంటే మొత్తానికి వాళ్ళు మూలం ఏమిటి అంటే అసత్తే. అసత్తే ఈ రకంగా ఉత్పత్తి కలుగును కదా అని మీరు చెప్పేది. ఏ రకంగా ఉత్పత్తి కలుగును కదా అని వాడు చెప్తున్నాడు. మరి ఏ రకంగా లభ్యం కానీ మీరు చెప్పేది మన అడుగుతున్నాడు అన్నమాట. ఏ రకంగా లభ్యము కానీ ఆత్మ నుండి, ఏ రకంగా కూడా గ్రాహ్యం కాదు కదా, అగ్రాహ్యం కదా, ఏ రకంగా కూడా గ్రాహ్యము కానీ లభ్యము కానీ ఆత్మ నుండి దానికి తన కారణసత్తా సంబంధం ఎలా కుదురుతుంది? ఈ కార్యానికి ఆ కారణసత్తా సంబంధం ఎలా కుదురుతుంది? అది ఏ రకంగా లభ్యం కాదు కదా, అది అరూపం కదా. రూపంతో కూడుకొని ఈ రకమైన జగత్తు ఎలా కలుగుతుంది? అరూపమైన అది పోని లభ్యము కానీ ఆ స్వరూపమే అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆత్మ పేరు పెట్టి ఇక్కడ మాలాగా డైరెక్ట్గా నిర్ద్వందంగా అసత్తని చెప్పకుండా ఏదో బ్రహ్మమున్నది ఆత్మ ఉన్నదని దాన్ని చూపించరు. చూపించమంటే కనిపించదంటారు, అదృశ్యం అగ్రాహ్యం అంటారు, అది గ్రహించబడదంటారు, లభ్యం కాదంటారు, ఏది లభ్యమో అది అనిత్యమంటారు. ఇన్ని రకాలుగా చెబుతూ మీరు దాని నుండి ఈ యొక్క కార్యమంతా పుట్టిందంటే అక్కడ కార్యసత్తా సంబంధం ఎలా కుదురుతుంది? ఆ కారణము
కార్యసత్తా ఎలా కుదురుతుంది? ఆ లభ్యం కాని ఆత్మ అనే కారణం నుండి ఈ కార్యసత్తా ఎలా రెండిటికి సంబంధం కుదురుతుంది అని అడిగాడు. అర్థమైందా? జవాబు ఇప్పుడు చెప్తున్నాడు. అసద్రూపమైన, ఇక్కడ చెప్తున్నాడు, చాలా బాగుంటుంది ఇక్కడ ఎండింగ్. అసద్రూపమైన వంధ్యాపుత్రుల వలె, అసద్రూపమైన వంధ్యాపుత్రుల వలె కారక వ్యాపారము తర్వాత తత్వతః కానీ మాయ చేత కానీ పుట్టదు అనేది మీకు ముందు మేము చెప్తున్నాం. అసద్రూపమైన వంధ్యాపుత్రుల వలె, గొడ్రాలికి బిడ్డ వలె ఆ రకంగా ఏ రకంగా కూడా మాయ చేత కానీ తత్వతః కానీ పుట్టనే పుట్టదు అని మేము ముందు చెప్తున్నాం. అయితే ఏ రకంగానూ సత్తు నుండి కానీ అసత్తు నుండి కానీ పుట్టదు అనేది మేము దాని మీద నించుని ఉన్నాం. సత్తు నుండి పుట్టదు, అసత్తు నుండి ఏ రకంగా కూడా సృష్టి పుట్టనే పుట్టదు. అలాగే శృతి కూడా న్యాయ దృష్టితో చెప్పింది. శృతి కూడా న్యాయ దృష్టితో చెప్పింది. ఏం చెప్పింది శృతి? తద్దైక ఆహు అసద్వేదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం తస్మాత్ అసతః సజ్జాయతే అని శృతి కూడా 6:2:1 చెప్పింది. కొందరు ఈ రకంగా చెప్తారు. ప్రారంభానికి ముందు, సృష్టికి ముందు అసద్వేద అసత్తే ఉన్నది. ఏ సౌమ్యా, కొంతమంది ఈ రకంగా చెప్తారు. సృష్టికి ముందు అసత్తే ఉన్నది, అదే ఏకమేవ అగ్ర ఆసీత్, అదే అద్వితీయం. అసత్తే ఉన్నది, ఇంకొకటి లేదు. ఏకమేవ, అదొకటే ఉన్నది, అది అద్వితీయము అని చెబుతూ తస్మాత్ అసతః, అటువంటి అసత్తు నుండి, అటువంటి అసత్తు నుండి సత్ జాయత, సత్తు పుడుతున్నది. అసత్తు నుండి సత్తు పుడుతున్నదే కానీ సత్తు నుండి పుడుతున్నది అనేది అబద్ధము అని కొంతమంది ఈ రకంగా చెబుతారు అని చాందోగ్యంలో 6:2:1 చెబుతూ కుతస్థు ఖలు సౌమ్యేవం స్యాదితి హో వాచ కథం అసతః కుతః తు ఖలు సౌమ్య, ఏ సౌమ్య ఇది ఎలా కుదురుతుంది? కుతః ఖలు, ఇది ఎలా కుదురుతుంది? అసత్తు నుండి సత్తు ఎలా పుడుతుంది? ఎలా కుదురుతుంది? వేదమంత్రం ఇది. ఎలా కుదురుతుంది? ఎలా అవుతుంది? ఏ సౌమ్య ఏవం స్యాదితి హో వాచ కథం అసతః, అసత్తు నుండి సత్తు ఎలా పుడుతుంది, ఎలా కుదురుతుంది? అందువలన సజ్జాయేతేతి సత్యేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. అందువల్ల ఏ సౌమ్య, ఆరంభమందు ఏకమైన అద్వితీయమైన సత్తు మాత్రమే ఉన్నది, అలాంటి సత్తు మాత్రమే ఉంది అని ఇక్కడ చూపించాడు. సత్తు మాత్రమే ఉన్నది, అంతేగాని అసత్తు కాదు. కొంతమంది ఆరంభమందు అసత్తు ఉన్నది, అసత్తు నుండి సత్తు పుట్టిందని అంటారు. అలా ఎలా కుదురుతుంది సౌమ్య? అలా కుదరదు కదా. అసత్తు నుండి సత్తు ఎలా పుడుతుంది? అందువల్ల ఏ సౌమ్య, అది తప్పు. సృష్టి ప్రారంభానికి ముందు సత్తే ఉన్నది, అది ఏకమై ఉన్నది, అది అద్వితీయమై ఉన్నది అని చెబుతూ చెప్పాడు. అర్థమైందా? అందులో శృతివాక్యం కూడా మాకు ప్రమాణమైంది. అసత్తు నుండి ఏమి పుట్టదు, సత్తు నుండే పుడుతుంది అని. ఇక అయితే మీరు చెప్పారు కదా, అందువలన చెప్తున్నారు. అందువలన ఓయి పూర్వపక్షి అసద్వాది సత్తు నుండి కూడా సత్తు జన్మ సరి అయినది కాదు. సత్తు నుండి కూడా సత్తు జన్మ సరి అయినది కాదు. సత్తు నుండి సత్తు ఎందుకు పుట్టాలి? అసత్తు నుండి సత్తు కుదరదు, సత్తు నుండి సత్తు కూడా కుదరదు. సత్తు నుండి సత్తు పుట్టడం ఏమిటి? ఉన్నదాని నుంచి ఉన్న వస్తువు పుట్టడం ఏమిటి? లోకంలో కూడా అలా కుదరలేదు. వికారానికి సత్తు విలక్షణం. ఎందుకంటే సత్పదార్థము, ఎందుకంటే సత్తు నుంచి సత్తు పుట్టదని అంటున్నాము. పుట్టుట అనేది వికారం, కిరణం. పుట్టుట అనేది వికారం. ఏది వికారమో అది మార్పు చెందుతూ
క్షీణించి నశించిపోతుంది. పుట్టుట అనేది వికారం. సత్తు నుండి సత్తు పుట్టదు. సత్తు నుండి సత్తు పుట్టుట అంటే వికారం అయింది. వికారం సత్తు ఎలా అవుతుంది? వికారం సత్తు ఎలా అవుతుంది? అందువల్ల వికారానికి సత్తు విలక్షణమైనది. గీత 1:16 స్మృతిలో ఇందుకే చెప్పాడు, నాభావో అసతః నాభావో సతః నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః నాభావో విద్యతే సతః. సత్తు నుండి ఏ భావము పుట్టలేదు అని భగవంతుడే చెప్పాడు 2:16లో. సత్తు నుండి ఏ భావము పుట్టలేదు అని, ఏది పుట్టుకలేదని చెప్పాడు. సత్పదార్థం నుంచి ఏది పుట్టనే లేదు అని, సత్తు నుండి ఏ సత్తు పుట్టదని ఇదే దృష్టాంతం కూడా చెప్తాం. ఏమని? కుండ నుండి వేరొక ఘటము పుడుతుందా? ఘటము నుండి ఇంకో ఘటం పుడుతుందా? కుండ నుంచి ఇంకో కుండ పుడుతుందా? ఉన్న కుండ నుంచి ఇంకో కుండ పుట్టదు కదా. మట్టి నుంచి కుండ పుడుతుంది. వికారము లేని అవికారి అయిన మట్టి నుంచి వికారజాతమైన కుండ పుడుతుంది. మళ్ళా కుండ మట్టిగా మారిపోవచ్చు. మట్టి నుంచి కొండ పుడుతుంది కానీ కొండ నుంచి కొండ పుడుతుందా? ఎందువల్ల? కొండ నుంచి కొండ ఎందుకు పుట్టదు? ఉన్న కొండ నుంచి కొండ పుట్టడం అనేది లోకంలో చూడలేదు. అలాగే సత్తు నుంచి సత్తు పుట్టడం అనేది ఏ రకంగానూ కుదరదు. సత్తు నుండి సత్తు పుట్టింది అంటే సత్తు వికారం పొందింది. ఏది వికారమో అది కొండ లాంటిది, నశించిపోయేది. సత్పదార్థం ఏమేమి చెప్తున్నాము? ఏకమేవ అద్వితీయం అజం అద్వితీయం ఆత్మతత్వం అని అంటున్నాం. అది పుట్టుక లేనిది అంటే వికారం లేనిది అని చెప్తున్నాం. వికారం లేని ఆత్మయందు జన్మాదులు ఏవైతే ఉన్నాయో, వికారంతో కూడుకున్న జన్మాదులు ఏవైతే ఉన్నాయో అవి మాయ చేతనే తోచుచున్నాయి కానీ నిజంగా వికారం చెందలేదని చెప్తున్నాం. అది మా ఫైనల్ జడ్జిమెంట్. అందువల్ల సత్తు నుండి సత్తు పుట్టదు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత. అసత్తు నుండి సత్తు పుట్టదు, సత్తు నుండి సత్తు పుట్టదు. అంతే కదా. నా భావో విద్యతే సత. సత్తు నుండి ఏ భావాలు పుట్టవు అంటే సత్తు నుండి సత్తు పుట్టదు అని. ఏ భావాలు పుట్టదు. అందువల్ల స్వరూపంగానే, తన స్వరూపంగానే ఆత్మ తనకు తానుగా అజముగా అద్వితీయంగా, అలాగే ఏకముగా అద్వితీయంగా ఉండి ఆత్మతత్వంగా ఉంటూ మాయ చేతనే జన్మలు కలుగుతున్నాయి కానీ తత్వతః పరమార్థంగా జన్మలనేవి కుదరవు. ఈ రకంగా చూపించాం కూడా మేము. మాయా నిర్మితమైన గుర్రాలు ఏనుగులు పుట్టించినట్టుగా నిజంగా వస్తుతః అక్కడ పుట్టుక లేదు. గుర్రాలకి కానీ ఏనుగులకు కానీ దేనికి పుట్టుక లేదు. కానీ పుట్టినట్లుగా మాయావి ఉండి లేని మాయని ఎలా చూపిస్తున్నాడో ఆ రకంగానే ఆ స్వరూపమైన ఆత్మ ఉండి లేని ఆ యొక్క నామరూపాల మాయని తోపించుచున్నదే కానీ నిజంగా వస్తుతః తత్వతః ఏమీ పుట్టుక లేనే లేదు. బంగారాదుల నుండి సువర్ణకారుడు ఆభరణాలు పుట్టుక ఏదైతే చూపిస్తున్నాడో అది మాయచేతనే. సువర్ణకారుడు బంగారం నుండి ఆభరణాలు చూపిస్తున్నాడు కదా. ఆ ఆభరణాలు జాగ్రత్తగా విచారిస్తే ఆభరణాలన్నీ కూడా వికల్పాలు కానీ నిజంగా బంగారము ఆభరణం అయిపోయిందా? ఆభరణంగా ఉన్న సమకాలంలో కూడా అది బంగారమే. ఏ రకంగా ఉన్నదో ఆ యొక్క సువర్ణకారుడు బంగారాన్ని బంగారంగానే వాడు గుర్తిస్తున్నాడు కానీ ఆభరణాలుగా జరుగుతున్నప్పుడు కూడా ఆ వికారాలు ఏవైతే ఉన్నాయో అవి వికల్పాలే కానీ బంగారం యొక్క రూపాన్ని కోల్పోయి బంగారము ఆభరణంగా మారిపోలేదు. బంగారం బంగారంగానే ఉంటూ ఆభరణంగా తోస్తున్నదే కానీ బంగారం యొక్క స్వరూప సత్తా వదులుకొని ఆభరణంగా అది మార్పు చెందలేదు. బంగారం సత్తాగానే ఉంటూ ఆభరణంగా తోచుచున్నది కదా, ఆభరణంగా తోస్తున్నది. వికారం అంటే తన కారణం కంటే అత్యంత విలక్షణమైనది. వికారం అంటే ఏమిటి? తన స్వరూపము కంటే అత్యంత విలక్షణమైనది.
తత్వాన్యాత్వాభ్యాం అనిర్వచనీయత్వాత్. అన్యత్వభ్యాం అనిర్వచనీయే అని సూత్రంలో చెప్పబడింది. అంటే ఏమిటి? ఇక్కడ తత్వ అన్యత్వాభ్యాం అనిర్వచనీయే అంటే మిథ్యాప్రతీతి. ఇక్కడ ఆభరణం అనే మిథ్యాప్రతీతి అవ్వచ్చు, కుండ అనే మిథ్యాప్రతీతి అవ్వచ్చు, లోకల్లో తీసుకునేవి. ఆ రకంగానే సృష్టి అనే నామరూపాత్మైన జగత్తు ఏదైతే ఉందో అది మిథ్యాప్రతీతి అనే మేము ఏదైతే చెబుతున్నామో ఆ మిథ్యాప్రతీతి తత్వము కాదు. తత్వము కాదు. మిథ్యాప్రతీతికి ఆధారమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువుని వదిలి ఆ మిథ్యాప్రతీతి స్వతంత్రంగా దానికి ఉనికి లేదు. అందులో తత్వానికి అన్యత్వాభ్యాం మిథ్యాప్రతీతి ఏదైతే ఉందో ఆ మిథ్యాప్రతీతి ఏదైతే ఉందో అది తత్వం కాదు. మరి తత్వం కాదు కాబట్టి అది మిథ్యాప్రతీతి వదిలేద్దాము అంటే ఆ మిథ్యాప్రతీతికి ఆధారమైన వస్తువుని వదిలి అది స్వతంత్రంగా దానికి ఉనికి లేదు, కనిపిస్తుంది. స్వతంత్రంగా దాని ఉనికి వెతుకుతామంటే మిథ్యాప్రతీతికి స్వతంత్రంగా దానికి ఉనికి లేదు. స్వతంత్రంగా ఉనికి లేదు. తత్వ అన్యత్వాభ్యాం తత్వం కంట అన్యంగా అది లేదు. దానికి స్వతంత్రంగా ఉనికి లేదు. అందువల్ల అది అన్యత్వం కూడా కాదు. అన్యత్వం కూడా కాదు. పోనీ దీన్ని తత్వం అని అందాము అంటే అది తత్వము కూడా కాదు. అది పరమార్థ తత్వం అంటే ఇది పరమార్థమే. మిథ్యాప్రతీతిని పరమార్థమే అందామంటే పరమార్థము కాదు. పాము పరమార్థము కాదు. పోనీ తాడు కంటే అన్యంగా ఉంది అంటే తాడిని వదిలి దానికి ఉనికి లేదు. తాడుని వదిలి తన ఉనికి లేదు పాముకి, మిథ్యాప్రతీతి అయిన పాముకి. పాము నిజమో ఉంది అంటే తత్వత పాము అక్కడ లేదు. అందువల్ల తత్వ అన్యత్వాభ్యాం అది తత్వానికి అన్యంగా లేదు, వేరుగా స్వతంత్రంగా దానికి ఉనికి లేదు. అందువలన దీనిని తత్వమని కానీ అన్యత్వం అని కానీ చెప్పడానికి వీలు లేని స్వభావం. కాబట్టి ఆ మిథ్యాప్రతీతి యొక్క స్వభావము దానిని తత్వ అన్యత్వాభ్యాం అనిర్వచనీయే అని చెప్పారు. ఇక్కడ మిథ్యాప్రతీతి అన్నా మాయ అన్నా ఒకటే అర్థం. తత్వ అన్యత్వాభ్యాం అనిర్వచనీయే అని చెప్పాడు. అందువల్ల దీన్ని మాయని అనిర్వచనీయము అని చెప్పాము. బ్రహ్మము అనిర్వచనీయం కాదు, బ్రహ్మము నిర్వచించదగినది. ఎలా నిర్వచిస్తాము? నేతి ఇత్యాది, ఇది కాదని ఈ రకంగా. అందులో బ్రహ్మమును తెలుసుకోవచ్చు. బ్రహ్మము అనిర్వచనీయమని చెప్తారు, తప్పు. బ్రహ్మము నేతి స్వరూపంగా నిర్వచించవచ్చు. కానీ మిథ్యాప్రతీతి అంటేనే లేనిది ఉన్నట్లుగా కనిపించడము మాయ. లేదు అందామంటే కనిపిస్తుంది, ఉన్నది అందాము అంటే ఉన్న సమకాలంలో తత్వాన్ని వదిలి దానికి స్వతంత్రమైన ఉనికి ఉంటే కదా ఉన్నది అనడానికి. స్వతంత్రమైన ఉనికి లేదు. విచారిస్తే దాని ఉనికియే కోల్పోతుంది. అందువల్ల అది అనిర్వచనీయమై ఉన్నది అని ఈ రకంగా తత్వం గాక అన్యత్వం గాక అనిర్వచనమై ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ రకంగా చెప్పబడింది. అందువల్ల ఉనికిని కోల్పోకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అదే స్వరూపమై ఉన్నది. అంటే ఉనికిని కోల్పోకుండా నిలిచేది ఏదైతే ఉంటుందో, తన ఉనికిని కోల్పోకుండా నిలిచేది ఏదైతే ఉంటుందో అది స్వరూపము. తన ఉనికిని కోల్పోయి కనిపించే, తన ఉనికిని కోల్పోకుండా ఉండేది ఏదైతే ఉందో అది స్వరూపము. స్వతహాగా తనకు ఉనికి లేకుండా కనిపించేది ఏదైతే ఉంటుందో అది మిథ్యాప్రతీతి, మాయ. అందువలన అసత్తు మాయ వలన కానీ వస్తుతః కానీ జన్మించనే లేదు. వస్తుతఃగా అందుకే అసద్వాదుడికి దూరంగా ఉండాలి అని చెప్పాడు.